అలాగే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే అక్షరాల భగవంతుని దర్శించడమే. భగవంతుడు ప్రత్యక్షంగా అక్షరాల వ్యవహరించడని, పరోక్షంగానో సంకేతమాత్రంగానో వ్యవహరిస్తాడని అనుకోవడమే పెద్ద పొరపాటు. ఒక గాజు పెంకు పైన రంగులు పూసి బొమ్మలు వేసి బయోస్కోపులో పెట్టి చూపితే ఆ గాజు పెంకు పైన చిత్రింపబడిన రంగులు బొమ్మలు కనబడుతాయి కదా. అవి కనబడడానికి వాడే దీపాన్ని వెలిగించకపోతే ఆ రంగులు కానీ బొమ్మలు కానీ తెర మీద కనబడవు కదా. రంగులు ఎలా ఏర్పడుతాయి? తెల్లని కాంతి కిరణాలను ప్రిజంలో ప్రసరింపచేయడం వలన మనిషి స్వభావం కూడా అంతే. జీవన జ్యోతి అంటే భగవంతుడు మనిషిలో అతని చేష్టల ద్వారా ప్రకటితమవుతుంది. మనిషి నిద్రిస్తున్నా మరణించినా అతని నైజం తెలియదు. ఆ జీవన జ్యోతి వలన ప్రభావితమైనప్పుడు అసంఖ్యాకమైన అతని చేష్టల ద్వారా బాహ్య ప్రపంచానికి అతని ప్రతిస్పందన ద్వారా ఆ నైజం బయటపడుతుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్లు దీపం ఎదుట రంగుల గాజు పెంకులు పెట్టకపోతే తెర మీద రంగులు బొమ్మలు కనబడేవి కావు. తెల్లని కాంతి మాత్రమే కనబడేది. ఒక విధంగా చూస్తే ఆ తెల్లని కాంతిలోని స్వచ్ఛత ఆ రంగుల ప్రసారం వలన కొంత దెబ్బతిన్నది. మామూలు మనిషి విషయంలోనూ అంతే. అతని మనస్సు తెర వంటిది. ఆ తెరపై స్వచ్ఛమైన కాంతి మార్పు చెంది కాంతి తగ్గి పడుతోంది. దీనికి కారణమిది. అతనికి భగవంతునికి జ్యోతికి నడుమ ప్రాపంచిక విషయాలు అడ్డు రావడం. అతనికి దీని పర్యవసానాలే తెలుసు. అసలు కారణం భగవంతుడు తెలియదు. తెర మీద రంగులు పడినట్లు అతని మనస్సు మీద కూడా ఫలితాలే పడుతాయి. ప్రిజం తీసివేస్తే స్వచ్ఛమైన తెల్లని కాంతే మిగులుతుంది. గాజు పలక మీద రంగులను తీసివేసినా తెల్లని కాంతే ప్రసరిస్తుంది. దృశ్యమానమైన ప్రపంచాన్ని మన మనోనేత్రం నుండి తొలగిస్తే మనకు తెలిసేది ఒక్క జ్యోతి, భగవంతుడు మాత్రమే. గురువు కళ్ళు చెవులు తెరుచుకొని ఉన్న